This Start conference will now be recorded. Okay. Sir, Once 15 again. minutes waste అయిపోయింది సార్. హలో చెప్పండి. 15 minutes వేస్ట్ అయిపోయింది సార్. అవును వేస్ట్ అయింది. అప్పుడప్పుడు జరగదా? This conference will now be recorded. Yes. So, okay. Sorry. Once again, C language morning to everyone. In the previous session, we have discussed. We have started discussing about variables. Variables గురించి మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, వాట్ ఈస్ వేరియబుల్ అంటే ఏమర్థమైంది మనకి? వేరియబుల్ అంటే ఏమీ లేదు, ఒక వేరియబుల్ని కనుక మనం డిక్లేర్ చేస్తే ప్రోగ్రాంలో మనం కంప్యూటర్కి అడుగుతున్నట్టు లేదా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు. ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టంట? రే కంప్యూటర్ కొంత మెమరీ అలొకేట్ చేయి. దేనికి మెమరీ అలొకేట్ చేయాలి? ఏ అనే వేరియబుల్ కోసం, లేదా సింపుల్గా మెమరీ అలొకేట్ చేయి. ఆ తర్వాత ఆ మెమరీ లొకేషన్కి ఈ పేరు పెట్టు. ఏ పేరు? ఏ అనే పేరు పెట్టు, అంతే. మన భాషలో చెప్పాలంటే మాత్రం నేను సింపుల్గా ఎప్పుడు చెప్పే భాష ఏంట్రా అందే, మనకు అర్థమయ్యే వేలో చెప్పాలంటే, గాట్ మీ పాయింట్? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇల్లు కట్టడం, హౌస్ కన్స్ట్రక్షన్ ఇన్ అ సిటీ. ఇక్కడ సిటీ అంటే ఎవరు అని అడిగావు అనుకో, ఆన్సర్ ఏంటి? ర్యామ్ అనమాట. సో ర్యామ్ అనేది సిటీ అయితే ఆ ర్యామ్లో హౌస్ కన్స్ట్రక్షన్ అంటే కొంత మెమరీ ఎలకేట్ చేయడం. అది మనకు అర్థమైంది, అదే మనం చెప్పుకున్నాం కూడా. జస్ట్ మూమెంట్. ఏది మన నోట్స్ అవి ఎక్కడ పెట్టుకున్నాం? సి లాంగ్వేజ్ నోట్స్, అది ఒకసారి చూపిద్దాం. సో ఇప్పుడు కూడా ఆ వేరియబుల్స్ కాన్సెప్ట్ మీదే, కాకపోతే కొద్దిగా ఎక్స్ట్రా. ఓకే, నిన్న బేసిక్గా మన దగ్గర ప్రైమరీ డేటా టైప్స్ ఒక 4 ఉన్నాయని చెప్పాను కదా. బేసిక్ ఆర్ వీ కెన్ సే ప్రైమరీ డేటా టైప్స్ మన దగ్గర 4 ఉన్నాయని చెప్పాను, అవునా? ఏమేమి చెప్పాను గుర్తుందా? ఇంట్ ఒకటి, క్యార్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, డబుల్ ఒకటి. లాంగ్ చెప్పానా నిన్న? లాంగ్ లేదు యాక్చువల్గా, లాంగ్ ఇంట్ అని ఉంది, అది మళ్ళీ వేరు, దాని గురించి తర్వాత మాట్లాడు. సో బేసిక్గా అయితే ఈ 4 చాలండి. లాంగ్ కూడా ఇప్పుడు వద్దు, పక్కన పెడదాం. లాంగ్ ఇంట్ అని అంటాం, అది కూడా ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి దీని గురించి మాట్లాడదాం. ఏంటవి? ఇంట్ ఒకటి, క్యార్ ఒకటి, ఫ్లోట్, డబుల్ కూడా. చిన్న డిఫరెన్సే. ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ అన్నాడు కదా. ఈ 4 డేటా టైప్స్ యూస్ చేసి ఈ 4 గురించే మాట్లాడదాం, ఇంకా క్లియర్గా తర్వాత డెప్త్ మాట్లాడదాం. ఓకే, యూస్ చేసి మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. డేటా టైప్స్ లేకుండా వేరియబుల్స్ని డిక్లేర్ చేయలేం అనేది కాన్సెప్ట్ ఇక్కడ, అంతేగా? వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే డేటా టైప్స్ కావాలా కంపల్సరీనా? లేదు, అవసరం లేదు. సారీ, డేటా టైప్స్ లేకుండా మనం అసలు వేరియబుల్స్ని డిక్లేర్ చేయలేం, కుదరదు, అసలు ఛాన్సే లేదు. చూసారా డిఫరెన్స్ ఉంది వాళ్ళ టీచింగ్ స్టైల్లో, ఎఫెక్ట్ ఉంది. ఇంకా పూర్తిగా నిద్రపోలేదుగా. ఓకే నాన్న, అంతేలే, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది నా మైండ్లో ఇవాళ. ఓకే, కూల్. సో ఈ ప్రోగ్రామే మనం డిస్కస్ చేసింది, అవునా కదా? ఏమైంది? బిగ్ సైజ్ వస్తుంది. దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ దగ్గర ఉన్నాం మనం. సో దీన్ని కంటిన్యూ చేస్తాయి ఇప్పుడు. సో ప్రోగ్రామ్ని కనుక రన్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ ఫంక్షన్ నుంచి అని చెప్పుకున్నాం. సో మెయిన్ ఫంక్షన్ అంటే ఇదిగో, అంటే మనం ఎగ్జిక్యూషన్ కనుక కంట్రోల్ F9 కమాండ్ ఇస్తే ఎగ్జిక్యూట్ అయిద్దని అనుకుంటున్నాం కదా మనం. ఎగ్జిక్యూట్ అయిద్ది అనుకుందాం. ఎక్కడి నుంచి అంట? మెయిన్ ఫంక్షన్ కాల్ అయిద్దంట, అంటే ఇక్కడ నుంచి అంట. దీంట్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అవి రన్ అయితే అంట. ఇవన్నీ కామెంట్స్, ఇవి వదిలేసేయండి, కామెంట్స్ తప్ప మిగిలిన స్టేట్మెంట్స్ చూడండి. అంటే ఈ స్టేట్మెంట్ ఫస్ట్ రన్ అయింది. దీన్ని బట్టి ఆ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. 1 2 3 ABC 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. సింపుల్. మరి దీనికి ఏమైంది సార్ అంటే, నేను కనుక ఈ ప్రోగ్రామ్ రన్ చేయమని కంప్యూటర్కి అడిగితే ఇదిగో ఈ స్టేట్మెంట్ ముందు రన్ అయ్యిద్ది.
అంటే ఒక రకంగా ఈ ఇన్స్ట్రక్షన్ మనం కంప్యూటర్కి ఇచ్చినట్టు. ఏం చెప్పాను సార్ కంప్యూటర్కి? హే కంప్యూటర్, ఏకి మెమరీలకి ఇచ్చాయి, బికి మెమరీలకి ఇచ్చాయి, సికి మెమరీలకి ఇచ్చాయి. ఎంత మెమరీ సార్? ఏకి ఎంత మెమరీ, బికి ఎంత మెమరీ, సికి ఎంత మెమరీ, ఎంత మెమరీ అలొకేట్ చేయమంటున్నాం ఇక్కడ? 2 బైట్స్ మెమరీ అంట. చూసారా ఇక్కడ బుక్లో? అంటే తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా డెరివేటివ్స్ గురించి. ప్రస్తుతానికి జస్ట్ టైం వేస్ట్ చేయకుండా చూపించేస్తున్నా. ఇదిగో చూసారా ఎంత మెమరీ అంటే ఇక్కడ రాసా చూడు, 2 బైట్స్. అది ఫ్లోట్కి అయితే 4, డబుల్కి అయితే 8, క్యార్కి మాత్రం సింగిల్ బైట్ మాత్రమే, ఒక్క బైట్ మాత్రమే, 1 బైట్ మాత్రమే. ఇక్కడ మనం ఇంటి టైప్ వేరియబుల్ డిక్లేర్ చేశాం కాబట్టి మనం కంప్యూటర్కి ఏమని అడిగినట్టంట? 2 బైట్స్ మెమరీ అలొకేట్ చేయ కంప్యూటర్ అని అడిగినట్టంట, కంప్యూటర్కి అడిగినట్టంట. ఓకే, గాట్ ఇట్. అయితే ఏం జరిగింది సార్? ఆ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక రన్ అయితే, ఇదిగో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రన్ అయితే ఏం జరుగుతుంది? 3 మెమరీ లొకేషన్స్ జరుగుతాయి. అంటే మన విజయవాడ సిటీలో 3 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసినట్టు లెక్క. లెట్ మీ ఓపెన్ ద పెయింట్. స్పెషల్ బ్యాచ్ 12. ఓకే, దీన్ని మనం ర్యామ్ అనుకుందాం. ర్యామ్లో మెమరీ అలొకేట్ చేయమని చెప్తున్నట్టు కంప్యూటర్కి. ఇది ర్యామ్ అనుకుందాం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్లో ఎంత మెమరీ అలొకేట్ చేస్తుందంట? ర్యామ్ అనేది ఆల్రెడీ సమ్ ఫిల్ అయి ఉండొచ్చు బై డిఫాల్ట్. ఎందుకని బై డిఫాల్ట్ అంటే నా ఇంటెన్షన్, సిస్టమ్ ఆన్ అయ్యేసరికి, కంప్యూటర్ ఆన్ అయ్యేసరికి ర్యామ్ ఆల్రెడీ ఆక్యుపైడా, కొంత మెమరీ ఆక్యుపై అయి ఉంటుందా అంటే ఎస్, ఆక్యుపై అయి ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ రన్ అవుతోంది అంటే మన కంప్యూటర్ రన్ అయ్యి ఆన్లోకి వచ్చింది అనుకుంటే, ఓకే, చాలా ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. అసలు మన కంప్యూటర్ అలా వ్యూ కనిపిస్తుందంటే ఓఎస్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా, లేదా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా, మీ మొబైల్ ఫోన్ని తీసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఆండ్రాయిడ్ ఓఎస్ లేకుండా, ఐఓఎస్ లేకుండా, లేకపోతే ఇది యాపిల్ ఫోన్స్ అయితే అలా ఓఎస్ అంటూ లేకుండా, ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా అసలు నీ కంప్యూటర్ రన్ అయిద్దా? రన్ అవ్వదు. మరి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అగైన్ దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్. అది రన్ అవుతోంది కదా మన కంప్యూటర్లో, మరి అది ఎక్కడ రన్ అవుద్ది? దానికి కూడా ర్యామ్ కావాలి. నువ్వు ఇప్పుడు పెయింట్ ఒకటి ఓపెన్ చేసావు, క్రోమ్ ఒకటి ఓపెన్ చేసావు, ఏదో ఫోల్డర్ ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నావు, ఇది ఎంఎస్ వర్డ్ కూడా ఒకటి ఓపెన్ చేసావు, మన సి నోట్స్ ఓపెన్ చేసావు, ఇలాగే పెయింట్ ఓపెన్ చేసావు, ఇన్ని రన్ అవుతున్నాయి కదా, ఇవన్నీ ప్రోగ్రామ్స్ లెక్కనే. వాటికి కూడా మెమరీ లొకేషన్ ఎక్కడ జరుగుద్దంట? ర్యామ్లో. సో అలా ర్యామ్లో కొంత మెమరీ ఆక్యుపై ఉంటుంది, ఎక్కడైతే ఎంటీ ఉంటుందో అక్కడ మెమరీ లొకేషన్ జరుగుద్ది. ఏకి కొంత మెమరీ, దీనికి మెమరీ లొకేట్ చేసే లోపల మళ్ళీ గ్యాప్ వచ్చింది అనుకో, వేరే వాటికి నీకు తెలియకుండా మెమరీ లొకేషన్స్ జరగచ్చు. జరిగితే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సమ్ బికి, తర్వాత సికి, అట్లా మెమరీ లొకేషన్స్ జరుగుతాయి. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంట్రా అంటే, సో పక్కాగా 3 వేరియబుల్స్కి అయితే మెమరీ లొకేషన్ జరుగుద్ది. 2 బైట్స్ 2 బైట్స్ 2 బైట్స్. ఎలా చెప్తున్నాం 2 బైట్స్ అని? డేటా టైప్ని బట్టి. ఇంట్ టైప్ వేరియబుల్ అయితే 2 బైట్స్ అయ్యి, మరి నువ్వు డిక్లేర్ చేసింది అదే కదా, ఇంట్ ఏ కామా బి కామా సి అన్నాం. ఏ ఈక్వల్ టు 10 అన్నట్టున్నా, మేబీ బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 0 అన్నట్టున్నా 3 వేరియబుల్స్ని ఒకేసారి సింగిల్ స్టేట్మెంట్లో డిక్లేర్ చేసావు. అంటే 3 హౌసెస్ నువ్వు కన్స్ట్రక్ట్ చేసినట్టు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ యూ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ 3 హౌసెస్. 1 2 3. వెరీ గుడ్ సార్. మరి ఫస్ట్ హౌస్ నేమ్ ఏంట్రా అంటే, దీనికి పెట్టిన పేరు ఏ. ద నేమ్ విచ్ ఇస్ గివెన్ టు ద సెకండ్ వన్ ఈస్ బి.
the name which is given to the third house is C. So ఈ statement run చేస్తే జరిగేది అది. So whenever this statement executes, yes, definitely in RAM, in random access memory, 3 memory allocations will be done by the computer. After memory allocation done, can you tell me, without having address, is there any house in a city? అడ్రస్ లేకుండా ఉండదు, ప్రతిదానికి డోర్ నెంబర్ అంటూ ఉంటుంది. అలానే ఇక్కడ కూడా అంతే, ర్యామ్లో ప్రతి హౌస్కి మీన్స్ ప్రతి 2 bytes మెమరీకి అర్థమవుతుంది కదా, సమ్ అడ్రస్ విల్ బి దేర్. లైక్ 65,222 అనుకుందాం, ఒకటి ఫస్ట్ హౌస్ అడ్రస్ అనుకుందాం, అంటే ఫస్ట్ మెమరీ ఎలొకేషన్ అడ్రస్ అనుకుందాం, సెకండ్ మెమరీ ఎలొకేషన్ అడ్రస్ అనుకుందాం, థర్డ్ మెమరీ ఎలొకేషన్ యొక్క అడ్రస్ అనుకుందాం. And at the time of declaration itself, what you are saying here, ఇక్కడ ఏం చెప్తున్నాను, ఏకి 10 assign చేయమని, to the B you are telling that assign 20, and for C I'm asking to assign 0. I think in our example we have given 0, not 3. That's it, right? So 10 will be assigned, or 10 will be, yeah, stored in this house or lived in this house. అందులో ఇప్పుడు ఉంటున్నట్టు లెక్క, మీరు మీ ఇంట్లో ఉన్నట్టు 10 వాళ్ళ ఇల్లు అనమాట. ఇప్పుడు ఏ 20 వాళ్ళ ఇల్లు ఏంట్రా అంటే, హౌస్ ఏంట్రా అంటే బి, అండ్ 0 విల్ బి స్టోర్డ్ ఇన్ సి. 10 will be stayed in A, 20 will be stayed in B, and 0 will be stayed in C. That's it. అంతే మెమరీ అలొకేషన్ అంటే. వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఇది గుర్తుకు రావాలి తప్ప, ఏబిసి డిక్లేర్ చేసా, ఏకి 10 అసైన్ చేసా, బికి 20 అసైన్ చేసా, సికి 0 అసైన్ చేసా, అది అందరూ నార్మల్గా ఆలోచించేవే. అట్లా అసలు ఆలోచించకూడదు, కొద్దిగా డెప్త్ వెళ్ళాలి. కంప్యూటర్స్ అంటే కొంచెం డెప్త్ వెళ్తుంటే కొన్ని రోజులకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చినప్పుడు మన స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయంటే, మనం ఓన్గా సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయగలుగుతాం. ఇంకా కుదిరితే ఇంకా డెప్త్ బాగా స్టడీస్ చేసే వాళ్ళు కనుకుంటే సి లాంగ్వేజ్ లాంటి లాంగ్వేజే మనం ఇన్వెంట్ చేయగలుగుతాం. ఆల్రెడీ ఉన్న కంపైలర్ లాంటి కంపైలర్సే మనం తయారు చేయగలుగుతాం. ఇప్పుడు ఏదైతే ఓఎస్, విండోస్ ఓఎస్ కానీ, యూనిక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, సన్సోలరస్ కానీ, ఇలా ఓఎస్లు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్సే మనం తయారు చేయగలుగుతాం. గేమ్స్ లాంటివి కూడా మనం డెవలప్ చేయగలుగుతాం. ఇవన్నీ చేయగలగాలి అంటే ఇలా కొద్దిగా ఇన్ డెప్త్ కూడా తెలుస్తూ ఉండాలి, కొద్దిగా క్లియర్గా తెలుస్తూ ఉండాలి. అందుకే క్లాస్ స్లో అయిందని ఎప్పుడు ఆలోచించొద్దు, ఎంత బాగా నేర్చుకున్నాం, ఎంత బాగా మైండ్లో గుర్తుంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నేర్చుకున్నది చిన్న పాయింట్ అయినా, నాకు తెలిసి నేర్చుకున్నది చిన్న పాయింట్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనేది నా లాజిక్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దామా మరి. సార్ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, 3 houses we have constructed. Okay, in A we are storing 10, B 20, C 0. That's what we did actually. Next, after the first statement execution completes, yes, definitely this statement will gets executed by our computer. Oh, our statement run అవుతుందా sir? Yes, definitely our statement run అయింది. You know what is it? At present, a simple answer I'm going to give you, that is, it is a statement which clears the screen. That statement actually clears the screen. ఎప్పుడు నేను దీన్ని ఈ స్టేట్మెంట్ని ఆయమంట, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు ఆయమ్ని, వాళ్ళ పని ఏంట్రా అంటే స్కూల్ అంతా నీట్గా ఉంచడం, అవునా కదా. ఎక్కడైనా ఈ పిల్లలు తినేసి డస్ట్, లేకపోతే ఏమంటారు దాన్ని, చాక్లెట్ కవర్స్ కానీ, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్స్ కవర్స్ కానీ ఏవైనా పడేస్తూ ఉంటారు, వాటన్నిటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, అవునా, వాడి పని అది. అలాగే సిఎల్ఆర్ ఎస్ఆర్ ఫంక్షన్ నువ్వు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు కన్సోల్ మానిటర్ అని ఉంటుంది, అంటే అవుట్పుట్ని డిస్ప్లే చేసే మానిటర్. ఇక్కడ ఏదైనా నువ్వు ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా రాసావు అనుకో, ప్రింట్ చేయమని అడుగుతున్నట్టు. ఎక్కడ ప్రింట్ అయింది? కన్సోల్ మానిటర్లో. ఆ కన్సోల్ మానిటర్లో ఏదైతే నువ్వు డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నావో, ఏదైతే నువ్వు డిస్ప్లే చేస్తున్నావో, ఆ డిస్ప్లే చేసింది కావాలంటే క్లియర్ చేయొచ్చు.
సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్ ద్వారా. సార్ క్లియర్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అంటే ఇక్కడ జరిగేది అసలు విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ సిలో మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ ని రన్ చేసామనుకో, అక్కడ అవుట్పుట్ డిస్ప్లే అయిందనుకో, అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు పాత అవుట్పుట్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అదెట్లా సార్, ఇది పాసిబులా? ఎస్, స్క్రీన్ పైన డిస్ప్లే చేసింది డిస్ప్లే అయినట్టే ఉంటుంది. డిస్ప్లే అనేది క్లియర్ అవ్వదు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ప్రూఫ్. దీన్ని కామెంట్స్లో పెట్టండి. ఆయమ్మ ఆ రోజు ఆబ్సెంట్, స్కూల్కి రాలా, షీఈస్ ఆబ్సెంట్ అనుకుందాం. కొద్దిసేపు స్కూల్కి రాలేదు, తను ఆబ్సెంట్ అయింది అనుకుందాం. గోట్ మై పాయింట్? యా, అందుకని కామెంట్స్లో పెట్టేసి ఇంకా ఆ స్టేట్మెంట్ రన్ అవ్వదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? అయితే దాన్ని కొద్దిసేపు అలానే పెట్టు. ఇప్పుడు ఇక్కడికి రా, ఏ ఈక్వల్ టు 10. మళ్ళీ 100 అని అసైన్ చేసాం. ఏ 100 అని అసైన్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఏకి మెమరీ ఎలికేట్ అయినప్పుడు, ఏకి హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నది 10 అయితే, తర్వాత మళ్ళీ ఇది కావాలని చేంజ్ చేశాను, చేంజ్ అయ్యింది కూడా. ఇప్పుడు ఏకి మళ్ళీ ఏం అసైన్ అయిద్దిరా అంటే 100 అసైన్ అయ్యింది. అంటే 10 విల్ బి రీప్లేస్డ్ బై 100. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వెన్ ఎవర్ దిస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్, we are assigning 100 to the A, right? Assigning 100 to the A. So simply we can say it is assignment statement. Variable assignment statement. Variable ని assign చేస్తున్నాం, వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేస్తున్నాం. అందుకని దీన్ని ఏమంటారు? వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అని అంటారు. That's it. Now 100 will be assigned to the A. 10 will be replaced. 10 అనేది రీప్లేస్ అవుతుంది, ఇంకా 10 ఉండదు. 10 మాత్రమే, 100 మాత్రమే ఇంకా ఉంటుందన్నమాట. అట్లా రీప్లేస్ చేయొచ్చు. అంటే వాల్యూని ఆ హౌస్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ 10 ఉంది, తర్వాత 100 ఉంది. కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకో, ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకో. అట్లా వ్యారీ చేయొచ్చు, మారుతూ ఉంటుంది, మారుతూ ఉండొచ్చు అందులో ఉన్న వాల్యూస్. అందుకని వీటిని వేరియబుల్స్ అంటారు. వేరియబుల్స్ అంటే వ్యారీ అవుతూ ఉంటాయని. సో ఏ ఇస్ ఎ వేరియబుల్ because it is changeable. B is called as variable because దాంట్లో ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయగలం. C is a variable because దాంట్లో ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయగలం. అందుకు వాటిని వేరియబుల్స్ అని అంటారు. సో A is a variable of type integer, B is a variable of type integer, C is also a variable of type integer. కామన్, గుడ్. అసైన్ చేయడం కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాసారా మనం? ఇంకొక స్టేట్మెంట్, ఇంకొక ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కి చెప్తున్నాం. హే కంప్యూటర్, నీకు ఏం చెప్పాను దగ్గర? ఏలో 10 స్టోర్ చేయమని చెప్పా. నువ్వు ర్యామ్లో పెట్టుకున్నావుగా. ర్యామ్ అంటే కొద్దిసేపు మైండ్ అనుకోండి. ఓకే, మనకి కొద్దిగా టెంపరీ మెమరీ ఉంటుంది, కొద్దిగా పర్మనెంట్ కూడా ఉంటుంది. ఒక్కోసారి అప్పుడే మర్చిపోతూ ఉంటాం. ఎగ్జాంపుల్ నేను చెప్పిన, నాకు టెంపరీ మెమరీ ఏంట్రా అంటే ఒకటే మెమరీలే, కానీ దాంట్లో టెంపరీ ఏంట్రా అంటే నేమ్స్. ఎవరి నేమ్స్ అంత గుర్తుండి చావట్లేదు. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటున్నారు కదా, ఎవరో ఒకరు ఫోన్ చేసి నా పేరు ఇది, నేను ఇది అని చెప్తూ ఉంటారు కదా. పర్మనెంట్గా ఎప్పుడు రిజిస్టర్ అయింది అంటే కొద్దిగా ఎక్కువ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు, వాళ్ళతో ఎక్కువ డౌట్స్ అడిగేవాళ్ళు. అర్థమైందా? సంథింగ్ అట్లా ఏదో ఒకటి ఇన్స్ట్రక్షన్, కానీ కంటిన్యూస్ ఫ్లోలో ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ డౌట్స్ అట్లయితే పక్కా గుర్తుంటుంది. అర్థమైందా? అప్పుడు ఏంటంటే రిజిస్టర్ అయిపోద్ది నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడం వల్ల. నార్మల్గా అయితే మాత్రం పేరు వింటాను మర్చిపోతా, పేరు లేకపోతే మీ ఫోటో చూస్తాను గుర్తుపెట్టుకోవాలి ఈ స్టూడెంట్ అనుకుంటా, ఆయన మర్చిపోతా. అంటే అది టెంపరీ లెక్క. అర్థమైందా? నేనేం చెప్పాను? ఇంటి ఏకి A = 10, B = 20, C = 0 అని ఇవ్వడం అంటే ఏంటి? మనం అడిగినట్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు కంప్యూటర్కి అంటే టెంపరీ మెమరీలో, హార్డ్ డిస్క్లో కాదు, ర్యామ్లో మెమరీలకి ఇచ్చే 10కి 20 అండ్ ఏకి బీకి సికి దాంట్లో వాల్యూస్ కూడా అసైన్ చేసి గుర్తుపెట్టుకో, తర్వాత మళ్ళీ యూజ్ చేసుకుందాం అని చెప్పినట్టు. ఇదిగో మళ్ళీ యూజ్ చేసాం ఏని, తర్వాత మళ్ళీ ఇక్కడ యూజ్ చేసాం సిని, ఏని, బీని కూడా. ఎలా యూజ్ చేసామంటే ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని ఎడిషన్ చేయరా కంప్యూటర్ అని చెప్పినాం. మీకు తెలుసా కంప్యూటర్లో ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్లో ALU, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. ఆ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఉంది కదా, అది అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసే యూనిట్ ఒకటి ఉంటుంది ప్రాసెసర్లో. అది చేస్తుంది ఎడిషన్.
వాడికి మనం పని చెప్తున్నట్టు. మన కంప్యూటర్కి సింపుల్గా చెప్పుకోండి, కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్ అంటే ప్రాసెసరే, అందులో చిన్న ప్రాసెసర్ ఉంటుంది, అదే మెయిన్, అదే ఇవన్నీ ప్రాసెస్ చేసేది. అందుకే దాన్ని ప్రాసెసర్ అంటాం. అంటే ఇప్పుడు కంప్యూటర్కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను చెప్పండి రా. అరే ర్యామ్లో ఏ ఉంది కదా, ఏలో ఎంత వాల్యూ ఉందో నీకు తెలుసు కదా, 100 సార్. బీలో ఎంత ఉందో తెలుసుగా, 20 సార్. 100 + 20 క్యాల్కులేట్ చేయి నువ్వే అని కంప్యూటర్కి చెప్తున్నాడు. ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది, 100ని 20ని ఎడిషన్ చేసి వచ్చిన రిజల్ట్ని ఈ బంగారుకి ఇస్తుంది. ఎవరిది? అసైన్మెంట్ ఆపరేటర్. వాడి పేరేంటి? అసైన్మెంట్ ఆపరేటర్కి ఇస్తే ఆ అసైన్మెంట్ ఆపరేటర్ దాన్ని తీసుకొచ్చి సికి అసైన్ చేస్తాడు. సో సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏంటి సార్? అసలు ఈ స్టేట్మెంట్ అంటే ఏంటి? సింపుల్, ఏని బిని యాడ్ చేయమని చెప్పినట్టు, ఏని బిని యాడ్ చేయమని చెప్పినట్టు. ఎవరు యాడ్ చేస్తారంట? ఏఎల్యు అని ఉంటుందంట ప్రాసెసర్లు, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అని. అంటే ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది, ముందు ఎడిషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఎవరు చూసుకోండి, ఈక్వల్ టుని కూడా మనం ఆపరేటర్గా ట్రీట్ చేయొచ్చు, మనం గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ బి అనేది ఒక ఆపరేషన్, అర్థమైంది కదా. ఈక్వల్ టు అనేవాడు వేరు, ఈక్వల్ టు అనేవాడు ఆపరేటర్. చూడు ఆపరేటర్స్ ఉంటారు. ఒకప్పుడు మూవీని సినిమా థియేటర్లో ప్లే చేయడానికి సపరేట్ ఆపరేటర్స్ ఉంటారు, ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉంటారు, ఎప్పుడైనా ఉండాల్సిందే. సో వీడి ఆపరేటర్, వీడి పేరు అసైన్మెంట్ ఆపరేటర్ కదా. ఇంకా ఇంకా క్లియర్గా వెళ్ళాలి అంటే ఇలా ఉంటుంది పరిస్థితి. ఏ అర్థమైందా, ఇంకో ఆపరేటర్ బి. మనం చూడండి అక్కడ ఇచ్చినవి ఏంటో. అండ్ ఇదేంట్రా అంటే సి. ఈక్వల్ టు అనేవారు ఎవరు? ఇదిగో ఆపరేటర్గా, ఇదిగో వీడు ఆపరేటర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీడి పేరేంటో మాట్లాడదాం, రాద్దాం ఇక్కడ. వీడి పేరు ఈక్వల్ టు ఆపరేటర్, వీడి పేరు ఎడిషన్ ఆపరేటర్. వీడి పని ఏంటి? వీడి పని ఏంటి? వీడేం చేస్తాడు? వాడి పని ఏంట్రా అంటే ముందు ఏలో ఉన్న వాల్యూని ఇక్కడ నుంచి బైక్ వేసుకొని పోతాడు ర్యామ్కి. ర్యామ్ దగ్గరికి వెళ్ళి ఏలో ఎంత ఉందో చెక్ చేసుకొని 100 తెచ్చుకుంటాడు. ఓహో 100 ఉంది. మళ్ళీ బీలో ఎంత ఉందని చెక్ చేసుకుంటాడు వీడు ఆపరేటర్, ప్లస్ ఆపరేటర్. చెక్ చేసుకుని 20 ఉంది కాబట్టి 100ని 20ని యాడ్ చేసి 120 వస్తుంది కదా. ఆ 120ని తీసుకొచ్చి వీడికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? వీడు ఆ 120ని వీడికి ఇస్తాడు. ఎంత? 120. వీడి పేరేంటి? వాడు ఆపరేటర్, వీడు ఆపరేటర్. వీడు ఎడిషన్ చేస్తాడు, వీడేమో అసైన్ చేస్తాడు. వీడి పేరు అసైన్మెంట్ ఆపరేటర్, వాడి పేరు ఎడిషన్ ఆపరేటర్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్. వీడి గురించి మాట్లాడుతున్నా. వీడెవరు? అసైన్మెంట్ ఆపరేటర్. వాడి పని ఏంటి? అసైన్ చేయడం. ఓకే చలో, ఏదో ఒకటి, టైం వేస్ట్. ఓకేనా? నా టెల్ మీ, ఏ ప్లస్ బి ఎడిషన్ చేసేది ఎవరు? ఏ ఆపరేటర్ ఈ పని చేసేది, ఎడిషన్ చేసేది అంటే వీడు. లేదా ఇంకా చెప్పాలంటే ఈ ఆపరేటర్ అండ్ ఏ ప్లస్ బి, ఈ ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కి ఇవ్వగానే కంప్యూటర్కి అర్థమైంది ఏమని, ఎడిషన్ నేను చేయాలి. అట్లా అన్నపల్లా, ఇలా అన్నపల్లా. ఎడిషన్ చేయగా వచ్చిన రిజల్ట్ ఎవరికి వెళ్తుందంట? అసైన్మెంట్ ఆపరేటర్కి. అసైన్మెంట్ ఆపరేటర్ దేనికి అసైన్ చేస్తాడు? సికి. ఇది అక్కడ జరిగేది. ఇంటర్నల్గా ఇలా జరుగుతుంది. అలా ఊహించుకున్నప్పుడు మిగిలిన స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే మనం డిఫరెంట్గా థింక్ చేస్తున్నట్టు. కొద్దిగా డిఫరెంట్గా థింక్ చేయాలి మనం.
అందరిలా కాకుండా కొద్దిగా ఈజియెస్ట్గా ఇద్దరు పర్సన్స్లా ఊహించుకుంటే ఎంత బాగుంటుందో చూడు. వాడి పని ఏంట్రా ఎడిషన్ చేస్తాడు, వీడి పని ఏంట్రా అసైన్ చేస్తాడు వచ్చిన రిజల్ట్ని ఎవరికి, సికి. రైట్ సైడ్ ఉన్న రిజల్ట్ని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేయడమే అసైన్మెంట్ ఆపరేటర్ పని. ఎప్పుడైనా అంతే. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, రైట్ సైడ్ ఒక ఆపరేషన్ కానీ లేదా వాల్యూ కానీ ఉంటే దాన్ని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేయడం వాడి పని. అది జరుగుతుంది. అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి సికి ఏం అసైన్ చేస్తున్నట్టు మనం ఈ స్టేట్మెంట్ చూసాక మీకు ఏం అర్థమైందిరా అంటే సి విల్ బి రీప్లేస్డ్ బై 120. సో 0 will be replaced by 120 here. దట్స్ ఇట్. ఇది జరిగేది. ఇంతవరకు అయిపోయింది. ఇంకా ఏం రాసాం మనం కోడ్లో? సార్ ఇంకొక స్టేట్మెంట్ రాసాం, ప్రింట్ ఎఫ్ అని ఒక స్టేట్మెంట్ రాసి మనం ప్రింట్ చేస్తున్నాం సార్ డేటాని. ఇదిగో ప్రింట్ ఎఫ్ %d, సి అని ప్రింట్ చేశాను సార్. దాన్ని ప్రింట్ స్టేట్మెంట్ అంటాం, లేదా సింప్లీ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ అంటాం. ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ దేనికి అంటే డెప్త్ ఇప్పుడు చెప్పట్లా, డెప్త్ చెప్తా, మెల్లమెల్లగా చెప్తా. ఎవ్రీడే కొంచెం కొంచెం చెప్తూనే ఉంటా. డెప్త్ చెప్పట్లేదు కానీ ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా చూడండి. ప్రింట్ ఎఫ్ %d, సి. అది కదా నువ్వు ఇచ్చింది, ఇదే కదా. కొద్దిగా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఇదేంటి సార్ %d అని ఇచ్చారు కదా, అదేంటి? ఏంటది %d అంటే? దాన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటారు. ఎందుకనేది డెప్త్ చెప్పట్లేదు కానీ ఒక చిన్న పాయింట్ అయితే చెప్దామని ఫిక్స్ అయ్యాయి ఇక్కడ. ఏంటి ఆ పాయింట్, న్యూ పాయింట్ ఏంట్రా అంటే ఎప్పుడైనా మీరు ఒక ఇంటీజర్ని ప్రింట్ చేయాలనుకుంటే %d యూజ్ చేయాల్సిందే. సో యు ఆర్ ట్రయింగ్ టు ప్రింట్ సి. C is a variable of type int, which means you are trying to print integer value. If you are trying to print C, which means you're trying to print int type variable C, right? అంటే ఇంటీజర్ ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. అప్పుడు ఏం చేయాలంట, సి కూడా ఇవ్వాలి, కాకపోతే యాజ్ ఎ సెకండ్ వన్, కామా తర్వాత ఇవ్వాలి సి. కామాకి ముందు డబుల్ కొటేషన్స్ అని అంటారు వీటిని. ఎన్ని ఉన్నాయి? 2 డబుల్ కొటేషన్స్ ఉన్నాయి. సో 2 డబుల్ కొటేషన్స్ ఆర్ పెయిర్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ లో. In pair of double quotations, use %d. %d is called as format specifier. Sorry. And C is a variable which contains a value. That's it. Value you wanna print. That's it. నువ్వు ప్రింట్ చేయాలనుకున్న వాల్యూ అంతే. సో ప్రింట్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నావు, ఏం ప్రింట్ చేయాలి? సి, అంతే, అదే చెప్పినట్లు లెక్క. మరి %d ఎందుకు? ఇంటిజర్ని ప్రింట్ చేయాలంటే అలా యూజ్ చేయాలంట, అంతే. ప్రస్తుతానికి అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఎస్, ఇది మనకు అర్థమైంది. ఈ ప్రోగ్రామ్ చూడంగానే ఇప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుందా? ప్రోగ్రామ్ మీరు కూడా రాయగలరా అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ ఉంటుంది ప్రీవియస్ క్లాస్కి ఇప్పుడు క్లాస్కి. ఏంటంటే మనకు కొద్దిగా తెలుసు అనే ఫీలింగ్లోకి వచ్చి ఉంటాం. అస్సలు రాదనే పొజిషన్ నుంచి ఇప్పుడు ఎలా వచ్చి ఉంటాం అంటే కొంచెం తెలుసు, కొంచెం అర్థం అవుతుంది, కొంచెం కొంచెం అని నువ్వు ఫిక్స్ అవుతావు. దట్స్ వాట్ మై ఇంటెన్షన్ ఇస్. డే బై డే మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఈ గెట్ సిహెచ్ గురించి అయితే కామెంట్స్ పెట్టేస్తున్నాయి, ఇది కూడా నాకు అయిపోయింది. సార్
ప్రింట్ ఎఫ్ అని సిని ప్రింట్ చేశారు. ఇప్పుడు కంట్రోల్ F9 అంట ఏమొస్తుంది? సారీ ముందు అసలు నేను రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ కాదా చెక్ చేయాలి కదా. కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటి? Alt plus F9 is the command which actually invokes the compiler or asks the compiler to compile our program. కంపైలర్కి మనం ఏమని అడుగుతున్నట్టు మనం కంపైలర్కి అంటే నేను రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ కాదా చెక్ చేయి. కరెక్ట్ అయితే ఓకే ట్రాన్స్లేట్ చేయి. నేను రాసిన కొన్ని ఆబ్జెక్ట్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయి. అదే కదా మనం ఇన్ని రోజులు చెప్పుకుంది 7 daysలో. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా ఇవాళ కొత్తగా న్యూగా ఈ బ్యాచ్కి వచ్చి ఉంటే, ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ బ్యాచ్ ప్లీజ్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్. ఓకే, ఆ ప్రీవియస్ వీడియోస్ కోసం నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? యా, సో కంపైలేషన్ అయిపోయింది. కంట్రోల్ F9, దట్ ఈస్ ద కమాండ్. కంట్రోల్ F9 ఈస్ ద కమాండ్ టు ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్. అవునా? కంపైల్ చేస్తే ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అవుతుంది. కంట్రోల్ F9 ఇచ్చినప్పుడు .exe ఫైల్ జనరేట్ అవుతుంది, అంటే ప్యూర్ మిషన్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ మిషన్ కోడ్ రన్ అయ్యి నీకు అవుట్పుట్ వచ్చింది. మరి ఏది సార్ అవుట్పుట్? ఇలా బ్లింక్ అయ్యి అట్లా పోయింది కదా. కంట్రోల్ F9 ఇచ్చి అదో బ్లింక్ వచ్చిపోయింది. మళ్ళీ ఇంకోసారి 3 4 5 6 సమ్ బ్లింక్ అయితే కనిపిస్తుంది. బ్లాక్ స్క్రీన్ ఎవరైనా అబ్జర్వ్ చేశారు? ఆ బ్లింక్ లో, బిగ్ బ్లింక్ లో యా నాకు కనిపిస్తుంది ఏదో 1 2 0 సంథింగ్ లైక్ వస్తుంది. చాలాసార్లు రిపీట్ అయింది. అదిగో నాకు కనిపిస్తుంది పైన ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి కంట్రోల్ F9. అదిగో సార్, అంటే ఏదో జరుగుతోంది అక్కడ. విషయం ఏంటంటే అవుట్పుట్ ప్రింట్ అయింది, అవుట్పుట్ స్క్రీన్కి వెళ్ళిద్ది, అక్కడ ప్రింట్ అయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఎడిటర్లోకి. ఇక్కడికి బ్లూ కలర్ స్క్రీన్లోకి ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను అవుట్పుట్ చూడాలనుకున్నాను సార్, అయితే ఓ పని చేయి, Alt F5 టు సీ ద అవుట్పుట్. అదిగో చూడండి 120 120 120 120 120 120 120 ఇన్నిసార్లు. సార్ యాక్చువల్లీ వీఆర్ ప్రింటింగ్ ఓన్లీ వన్స్ విత్ ఇన్ ఎ ప్రోగ్రామ్. మరేంటి ఇన్నిసార్లు ప్రింట్ అయింది? నాన్న నువ్వు రన్ చేసిన ప్రతిసారి 120 ప్రింట్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు రన్ చేసావు అనమాట ఇప్పుడు దీన్ని బట్టి? చాలాసార్లు, దగ్గర 15 to 20 టైమ్స్ ఏదో రన్ చేసినట్టు. నీకు డౌట్ ఉంటే కంట్రోల్ F9 కంట్రోల్ F9 కంట్రోల్ F9 కంట్రోల్ F9 కంట్రోల్ F9 న్యూ లైన్ కూడా వచ్చేసి ఉండాలి నాకు తెలిసి. Alt F5 అదిగో. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏదైతే కన్సోల్ మానిటర్ పైన నువ్వు డిస్ప్లే చేస్తున్నావు, ప్రీవియస్ రన్ చేసిన అవుట్పుట్ ఉంది, ప్రెజెంట్ రన్ చేసిన అవుట్పుట్ ఉంది. ఇలా 20 టైమ్స్ 30 టైమ్స్ చేస్తే 30 టైమ్స్ అవుట్పుట్ కూడా కనిపిస్తుంది. సార్ ఈ పాతదంతా అవసరమా మనకి? వద్దు సార్. అయితే పని చేస్తా, ప్రింట్ చేసే ముందు పాతది లేదా ఓల్డ్ అవుట్పుట్, ఇఫ్ the console monitor has, if on the console monitor the old output is displayed, I would like to clear it. I want to clear it. How we can do that? Call aya clr scr function లేదా ఇదిగో ఈ స్టేట్మెంట్ రాయండి. సింపుల్గా చెప్పాలంటే కాల్ అని చెప్పాను కదా, కాల్ అనే వర్డ్ పక్కన పెడదాం, ఇది రాయండి చాలు. దట్స్ ఇట్. రియల్లీ ఈ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుందా సార్? ఈ స్టేట్మెంట్ రాస్తే డెఫినెట్గా సరిపోతుంది. ఈ స్టేట్మెంట్ రాస్తే పక్కాగా స్క్రీన్ మొత్తం క్లియర్ అవుతుంది. CLR అంటే క్లియర్ అని, SCR అంటే స్క్రీన్ అని దాని మీనింగ్, షార్ట్ కట్. ఓకే సార్, నేను ఇక్కడ రాయను సార్, ఇక్కడ నేనైతే రాయను, నీ మాట వినే ప్రసక్తి లేదు. ఇక్కడ రాయను CLR SCR, ఇక్కడ రాయట్లా, ఇక్కడ రాస్తా సార్. ప్రాబ్లమా? ఎప్పుడైతే ఏముంది, ప్రింట్ చేసే కంటే ముందే రాస్తే బెటర్. ప్రింట్ చేసాక రాసావు అనుకో, నువ్వు ప్రింట్ చేసింది కూడా క్లియర్ అయిపోద్ది, జాగ్రత్త. అర్థమైందా? బ్లాక్ బోర్డ్ ఉంటుంది, నేను నిన్న కూడా చెప్పాను. బ్లాక్ బోర్డ్ మీద ప్రీవియస్ టీచర్ ఏదైతే క్లాస్ చెప్పి వెళ్ళారో అది ఎరైజ్ చేయాలి. అర్థమైంది? మీరు రాయండి మేడం, నేను ఎరైజ్ చేస్తా, దగ్గరే ఉంటా, రాస్తూ ఉండండి, మేము ఎరైజ్ చేస్తూ ఉంటాం అంటే కుదరదు కదా, కనిపించదు కదా. అట్లా ప్రీవియస్ అవుట్పుట్ని క్లియర్ చేయాలి. అంటే ప్రెజెంట్ అవుట్పుట్, ప్రెజెంట్ ప్రోగ్రామ్లో ప్రింట్ చేయడానికి ఎక్కడైతే కోడ్ రాశానో దానికి ముందు ఉంటే చాలు ఈ స్టేట్మెంట్. ఇక్కడ ప్రింట్ చేస్తున్నా అంటే దీనికంటే ముందు ఉంటే బెటర్, లేకపోతే మన అవుట్పుట్ కనిపించావు. అందుకని అది అక్కడ రాశాను. ఇదిగో Alt F9 ఇచ్చాను, ఎర్రర్స్ వచ్చాయా? నో. కంట్రోల్ F9 ఇచ్చాను, ఎర్రర్ వచ్చిందా? రాలా. మరి Alt F5 అని అవుట్పుట్ చూద్దామా? హే, లాస్ట్ అవుట్పుట్ ఒక్కటే ఉంది, ఇప్పుడే రన్ చేసింది ఒక్కటే ఉంది.
మళ్ళీ కంట్రోల్ F9 రన్ చేసా, అవుట్పుట్ చూడండి, ఎస్ ఒకటే ఉంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఏం అర్థమైంది, సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఇస్ జస్ట్ లైక్ వీఆర్ కాలింగ్, ఏమంటారు మరి ఇంగ్లీష్లో, ఐ డోంట్ నో, ఆయమని ఏమంటారు, దాన్ని పిలిచినట్టు. అర్థమైందా? తను ఏం చేస్తుంది, క్లియర్ చేసిపోద్ది, ఆ తర్వాత ప్రింట్ చేస్తున్నాను, అందుకని ప్రింట్ అయింది. దట్స్ ఇట్. సో కంట్రోల్ F9 ఆల్ట్ F5 అంటే కంట్రోల్ F9 ఇస్తే రన్ అయ్యి అవుట్పుట్ ప్రింట్ అయింది. మళ్ళీ అవుట్పుట్ చూడడానికి బ్యాక్కి వెళ్తున్నాం, ఆ కన్సోల్ మానిటర్కి వెళ్తున్నాం. కన్సోల్ మానిటర్కి వెళ్ళి చూసే బదులు ఇది రాయండి. కన్సోల్ మానిటర్ దగ్గర ప్రింట్ అయిన వెంటనే కర్సర్ అక్కడే వెయిట్ చేస్తుంది. కన్సోల్ మానిటర్ నుంచి ఎడిటర్లోకి రాదు ఇది రాస్తే, అందుకు రాస్తాను ఇది. సో ప్రస్తుతానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే, దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఇలా చెప్పకూడదు, గెట్ సిహెచ్ టు సీ ద అవుట్పుట్ అని ఎప్పుడు చెప్పకూడదు ఆన్సర్. బట్ ప్రస్తుతానికి అలా చెప్తేనే అర్థమైంది కాబట్టి అది చెప్తూ ఉంటాం. గెట్ సిహెచ్ ఎందుకు, ఇట్ మేక్స్ ద కర్సర్ టు వెయిట్ ఇన్ అ console monitor until you press any character, any key of the keyboard. That's it. Alt F9, Control F9, 120. That's it. చూసారు, ఇప్పుడు అవుట్పుట్ కంట్రోల్ F9 అన్నాను అంతే, అది ప్రింట్ అయ్యాక 120 ఎడిటర్లోకి వచ్చేస్తుంది. ఆల్ట్ F5 అని మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తాం. ఇప్పుడు అట్లా జరుగుతుందా, 120 అని ప్రింట్ అయ్యాక ఆ గెట్ సిహెచ్ అనే లైన్ రన్ అయింది కాబట్టి కర్సర్ వెయిట్ చేస్తుంది. ఏదో ఒక క్యారెక్టర్, అసలు విషయం ఏంటంటే గెట్ సిహెచ్ అనేది ఫంక్షన్ వద్దులే, ఇప్పుడే వద్దులే, కానీ తర్వాత చెప్పుకుందాం. ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తున్నాను ఇక్కడ, ఆ క్యారెక్టర్ తీసుకునే ఫంక్షన్. పోనీ గెట్ సిహెచ్ అనేది ఏంటి, ఏదో ఒకటి ఇస్తే తీసుకుంటుంది అది, అంతవరకు ఇక్కడ నుంచి కదలదు. అలాంటి ఫంక్షన్ అనమాట అది, లేదా అలాంటి స్టేట్మెంట్ అనమాట. ఫంక్షన్ అనకూడదు, స్టేట్మెంట్ అనమాట. ప్రస్తుతానికి అలాంటి అర్థమైంది, స్టేట్మెంట్ అంటేనే బాగా అర్థమైంది మీకు. సో ఇప్పుడు చెప్పండి, 120 ప్రింట్ అయిందా? ప్రింట్ ఆఫ్ ప్రింట్ చేసింది సార్, లేదా ప్రింట్ ఆఫ్ కంప్యూటర్కి చెప్పింది సార్ 120 ప్రింట్ చేయమని. ఓకే, ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటి స్టేట్మెంట్ ఉంది, గెట్ సిహెచ్ ఉంది సార్. అరే వాడు ఉన్నాడు అనుకో, కన్సోల్ మానిటర్లో వెయిట్ చేస్తానే ఉంటాడురా. ఎంతవరకు సార్? అరే ఎప్పటివరకైనా అలా వెయిట్ చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఏమంటారు సార్, ఏ ఇస్తున్నాను, ఇచ్చేసా, అయిపోయింది. ఏని ఇచ్చా అంతే. ఏ అంటే ఏంటి, ఒక కీ ప్రెస్ చేశాను అని అంటాను నేను, అవునా? మళ్ళీ కంట్రోల్ F9 ఇచ్చారు, రన్ అయింది కదా. ఏ ఇస్తేనే పోతుంది, ఇది స్పేస్ ఇస్తున్నా, ఇచ్చానా, పోయింది. ఆ బంగారం పేరు ఎవరో చెప్పిన గెట్ సిహెచ్ కదా, వాడు చాలా మంచోడబ్బా. 120ని ప్రింట్ చేసింది ప్రింట్ ఎఫ్, గెట్ సిహెచ్ రన్ అయింది కాబట్టి కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. కర్సర్ చూడు బ్లింక్ అవుతూ కనిపిస్తుందా, అవునా? వాడే గెట్ సిహెచ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనుకుందాం. వాడు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. విషయం ఏంటంటే నేను ఇస్తున్నట్టు లెక్క గెట్ సిహెచ్కి. గెట్ సిహెచ్ అంటే గెట్ క్యారెక్టర్ అని అసలు విషయం. ఏ క్యారెక్టర్ ఇచ్చినా తీసేసుకుంటాడు వాడు. క్యారెక్టర్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మన బెగ్గర్ అన్నయ్య అరే తమ్ముడు ఆరు ఇంకేదైనా అనుకుంటావు, సరదాగా అంటున్నా. బెగ్గర్ అన్నయ్య అంటే నా ఇంటెన్షన్ వాడు ఇచ్చేంత వరకు వదలడు ఈ బంగారం. వాళ్ళని తిట్టడం నా ఇంటెన్షన్ కాదు, మీకు అర్థమవుతుంది నా ఇంటెన్షన్ అంటే. ఇక్కడ అర్థమవుతుంది చూడు. కొంతమంది పాపం చాలా సమ్టైమ్స్ మూవీ థియేటర్స్ దగ్గర అక్కడ నేను చూశాను చాలాసార్లు. పాపం అబ్బాయి ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు, అన్నయ్య 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 అని వెనక నీ షర్ట్ లాగుతూ మరీ అడుగుతూ ఉంటాడు. చిన్న పాప కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేంతవరకు కదలరు పాపం, వాళ్ళకి అలవాటు అయిపోయింది పాపం చిన్నప్పటి నుంచి, అవునా కాదా? వాళ్ళు అడుగుతూనే ఉంటారు అన్నయ్య 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 అన్నయ్య. ఒక్కరికి ఇచ్చినామంటే ఇంకో 4, 5, 6 7 ఇస్తారు పిల్లలు, తెలిసిపోద్ది వాళ్ళకి అన్నయ్య ఇస్తున్నాడని. అట్లా ఈ గెట్ సిహెచ్ అలాంటి ఫంక్షన్ అనమాట. ఏదో ఒకటి ఇస్తే గానీ వెళ్ళదు అక్కడ నుంచి. ఇప్పుడు ఇస్తా, ఏమి ఇద్దాం ఈసారి, ఇందాక స్పేస్ ఇచ్చా, ఇప్పుడు ఏ ఇచ్చా, ఈసారి ఎల్ ఇవ్వనా, ఎల్ ఇచ్చా, అది ఎల్ ఇవ్వగానే గెట్ సిహెచ్ తీసేసుకుంటుంది, అయిపోయింది ప్రోగ్రామ్. అందుకే గెట్ సిహెచ్ అనేది ఏంట్రా అంటే ఏదైనా కీ ఇస్తే, ఏదైనా క్యారెక్టర్ ఇస్తే తీసుకునే ఫంక్షన్ అది, తీసుకునే స్టేట్మెంట్ అది. ఫంక్షన్ అప్పుడే వద్దు, తీసుకునే స్టేట్మెంట్ అది. దాట్స్ ఇట్. కంట్రోల్ F9 అంటే ఇది అలా ఆగుద్ది. అందుకు గెట్ సిహెచ్ రాస్తూ ఉంటాం అంతే. ఇది మనకు అర్థం అవ్వాల్సింది ఇప్పటి వరకు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం ఫాస్ట్గా. హౌ మచ్ టైమ్ ఇస్ దేర్? ఇంకో 5 minutes టైం. ఓకే.
ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం. రేపటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా అందరికీ? సమ్ డేస్ ఎస్ సార్. ఒక హాఫ్ అన్ అవర్ అందరికీ ఓకే అనుకుంటే రేపటి నుంచే ఒక హాఫ్ అన్ అవర్ పెంచుదాం. ఎప్పటి నుంచి ఎందుకు, తర్వాత అడ్జస్ట్మెంట్స్ అవన్నీ చూద్దాం. మళ్ళీ నేను ఈవినింగ్ ఇంకో Sir. క్లాస్ రన్ అవుతుంది, వాళ్ళతో మాట్లాడాక అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడదాం. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఎక్కువ టైం తీసుకుందామా, వాళ్ళకి 78 ఇచ్చేసి అట్లా మనం డిస్కస్ చేద్దాం. మీరు మెసేజ్ పెట్టండి నా గ్రూప్లో. ఇంకోటి ఫీజు పే చేయమని చెప్పాను, చేయలేదు. ఫీజు పే చేయాలి అందరూ, అర్థమైందా? 100% ఇది పెయిడ్ కోర్సే, ఫీజు కూడా తగ్గించాం కొద్దిగా, అవునా? ముందుతో కంపేర్ చేస్తే మీకు తెలిసిందే అది. ఓకే, ఒకసారి పర్సనల్గా మళ్ళీ పింక్ చేయండి. ఫీజు మాత్రం పే చేసేసేయాలి, ఎందుకంటే 7 days కదా మన టార్గెట్. ఇది 8th డే ఇప్పుడు రన్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, కూల్, స్టార్ట్ చేద్దాం. క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం కదా, లెట్ మీ రైట్ అనదర్ ప్రోగ్రామ్. యా, దట్స్ ఇట్. ఇంకో ప్రోగ్రామ్ రాస్తున్నాను. హ్యాష్ ఇన్క్లూడ్, జాగ్రత్తగా చూడరా. stdio.h hash include conio.h. What is it? What is it? What is it? It is a block. It has a name called main, ends with pair of parentheses, and this function name is preceded by a return type. Void ni return type antu untam. So void return type, main అనేది function name. Total గా ఇది function, its name is main. Function return type is void. And correct గా చెప్పాలంటే ఇది function header, ఇది function body. గుడ్ సార్. అలాంటి ఫంక్షన్ మనం ఏమన్నా రాయొచ్చా? మెయిన్ అనే కాకుండా ఇంకేదైనా రాయొచ్చా? Function is a block. Okay, it has a name, ends with open closed parenthesis and preceded by return type. ఇంతేనా కదా సార్? ఇప్పుడు చెప్పండి, what is this function name? Main. Okay, what is this function name? Add. See the code now. Int a equal to 10 as usual, b equal to 20. Nice. లేదా ఇలా అయినా రాయొచ్చు. a equal 10 సెమికోలన్, అది వేరే స్టేట్మెంట్. b equal to 20, ఇది ఇంకో స్టేట్మెంట్. c equal to a plus b అని ఇచ్చేసిన పర్ల డైరెక్ట్ ఇచ్చాక ఇప్పుడు ప్రింటర్ ఇంటీజర్ని ప్రింట్ చేయాలంటే ఏం ఇవ్వాలి? %d, c అట్లా రాయాలనుకున్నాం, అది రాసేసాం. ఇప్పుడు చెప్పండి రా, నేను రాసిన ఆ 4 స్టేట్మెంట్స్ మెయిన్ ఫంక్షన్లో రాసానా, యాడ్ అనే ఫంక్షన్లో రాసానా? యాక్చువల్గా జాగ్రత్తగా వినండి, ఎవ్వరు కూడా ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని బేసిక్ క్లాసెస్లో, స్టార్టింగ్ క్లాసెస్లో ఎవరు చెప్పరు. నేను మాత్రం ఫంక్షన్స్ కాన్సెప్ట్ చెప్పే తీరుతా స్టార్టింగ్ క్లాస్ నుంచి. ఎవ్వరు అసలు తట్టుకోలేరు ఈ మాట విన్నారంటే జనరల్గా. ఎందుకని అంటున్నానంటే, ఫంక్షన్స్ అనేది ఒక టఫ్ కాన్సెప్ట్ అనేది ఫీలింగ్. నేనంటాను అది టఫా? కుదరదు, టఫ్ కానే కాదు, ఈజీ. మెయిన్ అనే ఫంక్షన్ రాయట్లేదా? నేమ్ మార్చి ఇంకో ఫంక్షన్ రాసినాం, అంతే కదా. దాంట్లో స్టేట్మెంట్స్ ఉంటాయి, దీంట్లో కూడా ఉంటాయి. అట్లనే అక్కడ 4 స్టేట్మెంట్స్ రాశాను. ఓకే, ఫంక్షన్లో 4 స్టేట్మెంట్స్ రాసా. ఏ ఫంక్షన్లో? మెయినా యాడా? యాడ్ ఫంక్షన్లో సార్. Now my question is, if I run this program after translating this code into machine code, control F అని ఇస్తా, .exe ఫైల్ ఎలాగో జనరేట్ అవుతుంది, అది కదా రన్ అయింది. If I run this program, can you tell me from which function program execution starts? Is it add or main? So definitely it is a main function, we know that. It is the starting point of the program, it is the heart of the program. Without having main function, we cannot run C program. Oh, that's nice. So the starting point of the program is main, it's not add. But you have written add function. What about the statements which are written in that add function? Simple sir, nothing to worry. నేను ఒక్క పని చెప్తా,
మెయిన్ ఫంక్షనే రన్ అయింది పక్క. మెయిన్ ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్సే రన్ అవుతాయి. ఎస్, ఫంక్షన్ రాస్తే ఆ ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? జనరల్ గా మెయిన్ ఫంక్షన్ తప్ప, మెయిన్ అనేది స్పెషల్, ఆటోమేటిక్ గా కాల్ అయింది. స్టార్టింగ్ పాయింట్ అది, అవునా? యాడ్ అనే ఫంక్షన్ రాసానే, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ చేయాలి అంటే ఓకే, ఆ ఫంక్షన్ ని ఇక్కడ కాల్ చేయి. ఫంక్షన్ ని, అరే నిన్ను పిలవాలంటే ఎట్లా పిలవాలి? నీ పేరు పెట్టి కదా. మరి ఫంక్షన్ ఏమేంటి? యాడ్ ఫంక్షన్ యాడ్ సార్, అది ఇంకోటి ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఇచ్చి సెమికోలన్. దీన్ని ఏమంటారు తెలుసా? ఫంక్షన్ ని పిలవటం. ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ సే ఫంక్షన్ calling statement. How? Now tell me, who is calling add function? Hey, main function is calling add function. ఎవరు పిలుస్తున్నారు? ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కాల్ చేసిద్దా? ఒక మనిషి ఇంకో మనిషిని కాల్ చేస్తాడా అన్నట్టుంది. అయ్య బాబాయ్, కాల్ చేయొచ్చు. అలా ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు చేసింది అది. అంటే సార్, మనమంటూ మెయిన్ ఫంక్షన్ కాకుండా ఎక్స్ట్రా ఫంక్షన్ రాసి దాంట్లో స్టేట్మెంట్స్ రాస్తే ఆ స్టేట్మెంట్స్ ని రన్ చేయాలి అంటే మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేయాలా? ఎస్, అలా కాల్ చేయాలి, అప్పుడే రన్ అవుతాయి, లేకపోతే ఆ స్టేట్మెంట్స్ రన్ అవ్వవు. సో ద స్టేట్మెంట్స్ which are existed in a function will get executed only when we call that function. The statement which are existed in a function will be or will execute, the statements which are existed in a function will be executed only if you call that statement. Sir, I have a quick question. Yes, please. My name is Ari Khan, and Yeah. my question is, Yeah. what is the meaning of the first two statements, and what does stdio and conio stand for? Yeah, I'll let you know later classes. Just I've told them that I've already taught about those two statements. Is those two are pre-processor statements. That's what I have actually explained about. Why I've what do you call hide that one? I haven't explained clearly because we are in starting stage, right? సో కొంచెం లిటిల్ బిట్ అంటే కొంచెం స్టార్ట్ చేస్తుంటా, ఒక్కొక్కటి రివీల్ చేస్తుంటా, జస్ట్ లైక్ రివీల్. ఓకే, ఆ రివీల్ చేస్తున్నప్పుడు ప్రస్తుతానికి నేను రివీల్ చేస్తున్న కాన్సెప్ట్ ఎట్ ప్రెసెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫంక్షన్స్. ఐఎమ్ రివీలింగ్ అబౌట్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ కి అండ్ ఆ హెడర్ ఫైల్స్ stdio.h conio.h ఫైల్ కి సమ్ కనెక్షన్ ఉంది. దట్స్ వై ఒక రకంగా నీ క్వశ్చన్ కి ఆన్సర్ కోసమే నేను ఇంకా స్టార్ట్ చేశాను రివీల్ చేయడం. గాట్ మై పాయింట్? సో ఈ ఫంక్షన్స్ గురించి కొద్దిగా అర్థం కానీ దెన్ ఐ లెట్ యు నో వాట్ ఈస్ దట్ ప్రీ-ప్రాసెస్ స్టేట్మెంట్. A statement which starts with hash, doesn't ends with semicolon are treated as pre-process statements. That's enough at present. I'll let you know. నేను ఆ ప్రాసెస్ లోనే ఉన్నా. ఏ ప్రాసెస్ లో ఉన్నా అవి ఏంటో చెప్పడం అనేది కూడా నా ఇంటెన్షన్. ఇవి తెలిస్తే if you know about these functions concept, then you came to know that what is these statements are actually. I'll let you know. Just maybe one class, maybe tomorrow's class or day after tomorrow class. Okay? Thank you, It sir. is, yeah. These are pre-processor statements. That's it. At present, ante ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ప్రీవియస్ క్లాసెస్ లో కూడా, అంతకంటే ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు నేను. Now tell me. So whatever the statements which we have written in a function will be invoked or executed when you call it. That's it. So function లో ఉన్న statements రన్ అవ్వాలి అంటే we have to call it. కాల్ చేయాల్సిందే. మరి నేను చేశాను సార్. ఎస్, ఇదిగో మెయిన్ ఫంక్షన్ ఆటోమేటిక్గా కాల్ అయ్యింది, నువ్వు కాల్ చేయొద్దు. నో నీడ్ టు కాల్ ద మెయిన్ ఫంక్షన్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఇట్ విల్ బి ఇన్వోక్డ్ ఆటోమేటికలీ. ఇట్ విల్ బి కాల్డ్ బై అవర్ కంప్యూటర్ ఇట్ సెల్ఫ్. మన కంప్యూటర్ కాల్ చేస్తుంది మెయిన్ ఫంక్షన్. ఫిక్స్ అవ్వండి. హూ కాల్స్ మెయిన్ ఫంక్షన్? ఆటోమేటిక్లీ బై ద కంప్యూటర్. లెట్ us think like that. What about add? Add function ని మన కంప్యూటర్ ఆటోమేటిక్గా కాల్ చేయదు. We have to call it somewhere.
ఎక్కడ కాల్ చేద్దాం సార్? మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా ఆటోమేటిక్గా, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయి కదా డెఫినెట్గా, అవునా? అక్కడ రాయి ఈ స్టేట్మెంట్ని. సో whenever you write the statement within a main function like this, which means actually function calling. So now tell me, who is calling? Sorry, which function is calling which function? Which means a function ni call చేస్తుంది. Main function is calling add function. Main function ni call చేసేది కంప్యూటర్. కంప్యూటర్ మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తే ఆ మెయిన్ ఫంక్షన్ ఏమో యాడ్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. యాడ్ ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఇప్పుడు రన్ అవుతాయి డెఫినెట్గా. ఆల్ డెఫినెట్. హే, no warnings, no errors. That's nice. Press the enter and I am giving control F9, control F9. Done. Blink వచ్చింది, వెళ్ళిపోయింది. So we have got output. You want to see the output? Alt F5. Hey, we have 120, that is previous program output, and 30 present program output. Again I'm running control F9, Alt F5 to see the output. Oh, that's nice. So let me do one thing. ఏం చేస్తున్నా? Before calling add function, I'm writing this statement. Okay? Add function కంటే ముందే కన్సోల్ మానిటర్లో ఉన్న డేటాని క్లియర్ చేస్తున్నా. Done. ఇప్పుడు చూడు, the previous output is cleared by that statement, CLR statement, and after that you are printing C value. Okay? ఎప్పుడు ఈ ప్రింట్ చేసేది కూడా ఎప్పుడు జరుగుతుందో చూసారా? ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ స్టేట్మెంట్, దిస్ వన్ అండ్ దిస్ వన్. After 3 statements get executed, this is the 4th statement which is executed by the computer. Now tell me, is it clear to everyone? Yes, after add function, I'm writing getch. It is a statement which makes the cursor to wait in the console monitor itself. Alt F9, no errors, no warnings, control F9. That's it, we've got output. So for today, I've just introduced about how to write a function. In my point of view, last point, I'm gonna tell you what is a function. I'm giving my own definition. It's not a textbook definition. I'll give you the textbook definition also. After we have got some clarity about functions, then I'll give the textbook definition. At present, I am giving my own definition about function. A function is a block. It has a name, ends with pair of parentheses and preceded by return type. Return type ఏంటి అనేది కూడా చూద్దాం తర్వాత మెల్లమెల్లగా, one by one. Okay? Preceded by return type. Here return type is void, at present void. Okay? Yes, preceded by return type, and it contains, దీంట్లో ఏముంటాయి ఫంక్షన్లో? Set of statements. So a function is a block. It has a name, ends with pair of parentheses, and its name is preceded by return type, which means void, and that function contains set of statements. Okay, that's it. Just remember this point or these points. Okay, and మీ మెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా నా దగ్గర, మెయిల్ ఐడీస్ కూడా ఉన్నాయి. ఆ మెయిల్ ఐడీస్కి ఈ ప్రోగ్రామ్స్ని నేను ఏదైతే స్క్రీన్ షాట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పెయింట్లో, ఆ పెయింట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ కూడా మీకు ఇప్పుడు మెయిల్ చేస్తాను. మెయిల్ చేశాక నా వర్క్ నేను మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా. ఓకే, యా, లెట్ మీ సేవ్ ఇట్. హౌ టు సేవ్ దిస్ ప్రోగ్రామ్? ఫైల్, Alt F, సేవ్. ఎస్, సేవ్ చేసేటప్పుడు జస్ట్ ఇదిగో ఇంతవరకే, ఆ ఫార్వర్డ్ స్లాష్ వరకు మార్చండి చాలు. స్పెషల్ బ్యాచ్ సమ్ 3.c, C స్పెషల్ బ్యాచ్ 3.c. ఒక నేమ్, ఏ నేమ్ అని ఇవ్వండి, .c అని మాత్రం ఎక్స్టెన్షన్ ఇవ్వండి, .c.
సి ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ సేవ్ అయింది మన ప్రోగ్రామ్. దట్స్ ఇట్, డన్. సో ఫ్రెండ్స్, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, ఇఫ్ everybody is okay with the timings which I'm gonna change for few days. ఇది ఫిక్స్డ్ కాదు, ఎందుకంటే ప్రీవియస్ బ్యాచ్ ఉంది, బిజీగా ఉన్నానని కొద్దిగా ప్రాజెక్ట్స్ వర్క్స్ మీకు చెప్పినట్టున్న ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉన్నాయి, కొద్దిగా అర్జెంట్, అవి కంప్లీట్ చేయాలి. సో ఐ హ్యావ్ టు సబ్మిట్. ఓకే, అందుకని బిజీగా ఉన్నా, మేబీ ఇంకో 3-4 days అంతే, ఎంత బిజీగా ఉన్నా. సో 2వ తారీఖు 2nd కల్లా 100% ఫ్రీ అవుతాం. ఒకవేళ మనల్ని 5 to 7 చెప్పమన్నా రెడీ నేను, కాకపోతే 5కి లేస్తారో లేదో మీరు చూసుకోండి అందరూ. మార్నింగ్ టైం 5 to 7 2 hours చెప్పుకోవచ్చు. 7 to 8 ప్రీవియస్ బ్యాచ్ ఉందే, పైథాన్ బ్యాచ్, అది యాక్చువల్లీ రన్నింగ్ అవుతుంది, అది 7 to 8 పెట్టేద్దాం. వాళ్ళకి ఓకే, వాళ్ళకి పక్కా ఓకే, నాకు తెలుసు. మనకి ఓకేనా కాదా 2 hours చెప్పడానికి 5 to 7? ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఓకే, లేదంటే 5:30 to 7, అప్పుడు 1.5 hour అయింది కాబట్టి కొద్దిగా బెటర్ ఉంటుంది. ఓకేనా, 5:30 to 7 బెటరా, 5 to 7 బెటరా, యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే, మీరు ఎక్కువ మంది దేనికి ఓకే అనుకుంటే అది స్టార్ట్ చేద్దాం. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, కొద్దిగా రాత్రి కొద్దిగా కరెక్ట్గా నిద్రపోతే మార్నింగ్ ప్రశాంతంగా మీరు అందరూ వినొచ్చు. ఓకే, నాదేముంది చెప్పడం, కామనే, ఎప్పటి నుంచి చెప్పేదే కాబట్టి చెప్పేస్తాం. సో మీరు మాత్రం ఫ్రెష్గా వినాలి, మైండ్ ఫ్రెష్గా ఉండాలి. మార్నింగ్ టైం అయితే సూపర్ టైం. ఓకే, దట్స్ గుడ్. Yeah, I'm going to close this session.